కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. కౌటాల మండలం గుండాయిపేటలో ఇద్దరు విషజ్వరాలతో మృతి చెందారు. వసతి గృహంలో ఉంటూ 10వ తరగతి చదువుతున్న పూజ జ్వరంతో బాధపడుతుండటంతో ఆర్ఎంపీ వద్ద వైద్యం అందించారు. ఆరోగ్యం క్షీణించడంతో చంద్రాపూర్లో ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మరోవైపు డెంగ్యూ జ్వరంతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కాళిదాస్ అనే వ్యక్తి మృతి చెందాడు. వరుస మరణాలతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం హెల్త్ క్యాంపులు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు. కొమరం భీం డిస్ట్రిక్ట్ సిర్పూర్ తాలూకా కౌట్ల మండల గుండాయిపేట గ్రామం నుండి మాట్లాడుతున్నాము. ఇప్పుడు మన ఊరిలో ఈ సీజన్ ఫుల్ వ్యాధులు బాగా ప్రబలి ఉన్నాయి. మరి ఇవాళ నిన్న ఒకటే రోజు ఇద్దరు చనిపోవడం జరిగింది. పూజా ధాడే, కాళిదాస్ భోయర్. మరి ఇద్దరు కూడా చిన్న వయసు. మరి ఆమె 10th క్లాస్ చదువుతుంది, ఈయన పెళ్ళి అయింది, పిల్లలు కాలేదు. మరి ఇటువంటి ఈ వయసులో ఈ సీజన్లో డెంగ్యూ, మలేరియా, ఈ వైరల్ ఫీవర్స్, చికెన్ గునియా ఇటువంటి మరి చాలా మన ఊర్లో విపరీతంగా ఉన్నాయి.